Oh. గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఫస్ట్ సండే అనుకుంటా 2024లో ఇంత పీస్ఫుల్గా వెళ్తుంది. బికాజ్ లేకపోతే నేను పొద్దున్న లేచి జల్దీ జల్దీ రెడీ అయిపోయి యోగా క్లాస్కి వెళ్ళి సోనాలో కూర్చొని మళ్ళీ వాకింగ్ చేసి రన్నింగ్ చేసి అండ్ ఏదేదో చేసి లాస్ట్కి ఇంటికి గ్రోసరీ షాపింగ్ చేసుకొని అన్ని పనులు చేసుకొని వచ్చేవారికి 12 అవుతుండే, మధ్యాహ్నం 12 అవుతుండే. అప్పుడు వచ్చి నేను బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి లేకపోతే లంచ్ బ్రేక్ఫాస్ట్ కలిపి అట్లాంటివి అని ఇట్లా ఆలోచిస్తుండే. బట్ టుడే చాలా చాలా రిలాక్సింగ్ ఉంది. అండ్ నేను ముందే ఫిక్స్ లైక్ మార్నింగ్ యాక్చువల్లీ ప్లాన్ ఉండే నేను యోగా క్లాస్కి వెళ్దామని. బట్ ఇవాళ కొంచెం రిలాక్స్ అయిదాము, ప్రతి సండే ఉరకడం, ప్రతిరోజు ఉరకడమే ఉంది నాకు. సో ఇవాళ కొంచెం రిలాక్స్ అవుతాము, ఈవినింగ్ వర్కౌట్ చేసుకుందాం అన్నీ అని చెప్పి. అండ్ ఇఫ్ యూ డోంట్ నో దాట్ ఐఎమ్ డూయింగ్ 75 days హార్ట్ ఛాలెంజ్. సో అది కూడా చేస్తున్నా కాబట్టి ఈవినింగ్ చేసుకుందాం అని చెప్పి రిలాక్స్ అయినా నేను. మార్నింగ్ లేచి ఐ ప్రిపేర్డ్ మార్చా అండ్ టేస్ట్ మాత్రం మరీ అంత అమేజింగ్గా రాలేదు. ఎమ్మా చాంబర్లిన్, షీ ఈజ్ మై ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్. అండ్ తనకి ఒక కాఫీ కంపెనీ ఉంది. సో తను రిలీజ్ చేసింది ఒకటి మార్చా ప్రోడక్ట్ ఇన్ చాంబర్లిన్ కాఫీలో. అండ్ ఐ ఆర్డర్డ్ దట్ లాంగ్ బ్యాక్ అండ్ ఐ వాంటెడ్ టు ట్రై దట్. అండ్ ఇవాళ నేను ట్రై చేసిన. బట్ టేస్ట్ ఐ డోంట్ నో హౌ టు ప్రిపేర్ దట్. బట్ నాకు ప్లెయిన్ మాచా తాగడం అలవాటు ఉంటుండే. బట్ ఐ యాడెడ్ సమ్ ఆల్మండ్ మిల్క్ ఎవ్రీథింగ్. అండ్ సో మేబీ స్వీట్నర్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుండేనేమో. బట్ it's gonna be really productive day. First thing is, before that I would like to prepare my favorite toast. You already know, ఎవరైతే నన్ను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారో దే నో నేను ఎప్పుడు చూసినా సేమ్ థింగ్ తింటూ ఉంటా, లైక్ అవగాడో టోస్ట్ అండ్ విత్ ఎగ్స్. దిస్ ఇస్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. నేను మధ్యాహ్నం నైట్ రోజంతా తినమన్నా నేను అది తినుకుంటూనే ఉంటా, అంత ఇష్టం నాకు. సో లెట్స్ ప్రిపేర్ దట్. అండ్ ఇవాళ ఐల్ షో యూ. సో వావ్, మార్నింగ్ వీఆర్ యాడింగ్ ప్రోటీన్, ఫ్యాట్, కార్బ్స్ అన్నీ టుగెదర్. మస్తు ఉంటుంది అండ్ యూ ఫీల్ రియలీ హ్యాపీ అండ్ యువర్ స్టమక్ ఆల్సో. గో అండ్ prepare my favorite toast. After 1 o'clock I am going out for lunch. Forever 21లో జ్యువెలరీ, ఓ మై గాడ్, నేను వేసుకున్నా అంటే మ్యాక్సిమం 1 hour వేసుకోవాలి. 1 hour కన్నా ఎక్కువ వేసుకుంటే నాకు మొత్తం ఇట్లా ర్యాషెస్ వస్తున్నాయి. సో చాలాసేపు అయింది నేను హెయిర్ పైన ఇట్లా టై చేసి. అండ్ ఐఎమ్ సో, నేను ప్రతి ఒక్క వీడియో సింపుల్గా 5-10 minutesలో ఫినిష్ చేద్దాం అనుకుంటున్నా. బట్ అన్ఫార్చునేట్లీ అది మాట్లాడుతూనే ఉంటాను నేను, అది ఎక్కడో వెళ్ళిపోతా. అండ్ ఎడిటింగ్ చేసేటప్పుడు నాకే చాలా కష్టం అవుతుంది, అంత మాట్లాడుతాను నేను. అప్పటికి నేను చాలా వరకు కట్ చేసి ఇప్పుడు ఇది ట్రై చేయాలా. ఐఎమ్ గోయింగ్ టు మేక్ రూమ్ మేక్ ఓవర్ వీడియో. అందుకని చెప్పి రూమ్ అంతా ఇంకా మిస్ చేసిన, బికాస్ ఐ నీడ్ టు స్టార్ట్ డూయింగ్ దట్ టుమారో. అండ్ అక్కడ కార్నర్ ఉందా, లుక్ అట్ దట్ కార్నర్. సో లుక్ అట్ దీస్ ఆర్ ద థింగ్స్ ఐ ఆర్డర్డ్ ఫ్రమ్ షీన్. ఎన్ని అవర్స్ పడుతుందో నాకు, అందుకే ఫస్ట్ నేను అన్నీ ఏమేమి కొన్నానో అన్నీ ఇట్లా కలెక్ట్ చేసి పెడుతున్నా వన్ సైడ్కి, సో దట్ నాకు ఈజీ అవుతుంది అప్పుడు అని చెప్పి లైన్కి ఇట్లా ఒక్కొక్కటి ఆర్డర్లో పెట్టుకోండి. బికాజ్ ఐ నెవర్ డిడ్ హ్యూజ్ హాల్ అట్లాంటి. అండ్ ఇందులో కొన్ని థింగ్స్ కూడా మిస్సింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వేసినానో నాకు అసలు ఏం అర్థమవుతుంది. I'm already tired.
అట్లీస్ట్ ఇట్ టేక్స్ 20 minutes టు డ్రై మై హెయిర్. ఇంకా ఫుల్ 100% డ్రై అవ్వనికి అయితే 30 minutes అవుతుంది. బట్ అంత ఓపిక నాకు అసలు లేనే లేదు. అండ్ I want to give up, but this will be this will be my second time. What happened to my this will be my second time trying on my hair. Time is 10:29. Let's see ఇంకెంత సేపు అవుతుందో. హెయిర్ చిక్కులే తీయలేదు, నాకు అలవాటు లేదు. నాకు యాక్చువల్లీ డైసన్ అన్ని టూల్స్ కన్నా నాకు ఎక్కువ ఈ కోమ్ నచ్చింది. బికాస్ ఇస్ సో క్యూట్. ఎంత ఇది ఫ్రీ వచ్చింది అనమాట. దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ మనీ అన్నప్పుడు దే నీడ్ టు గివ్ సంథింగ్ ఫ్రీ. మరి ఇది కూడా ఈ మంత్లో నేను సెకండ్ టైం కోమ్ చేయడము బికాస్ ఆఫ్ దిస్ కోమ్. అండ్ అది కూడా స్టైలింగ్ చేస్తున్నా కాబట్టి ఐఎమ్ కోమింగ్. అదర్వైజ్ ఐ హేట్ కోమింగ్. అండ్ రిపార్టిషన్ యాక్చువల్లీ నా దగ్గర హీట్ ప్రొటెక్టరే లేదు. బట్ ఐ యామ్ గోనా డ్యామేజ్ మై హెయిర్ టుడే. I'll leave like this. Wow. What the hell? I don't know what happened today. But wait. To my hair. Ivala. వచ్చి చూస్తే సర్డో మొత్తం పాడైపోయింది, గలీజ్ అయిపోయింది. బికాజ్ May 17th వాజ్ ద లాస్ట్ డే. ఇవాళ May 19th. అండ్ యా ఐల్ గో బ్రెడ్ కొనుక్కొస్తా. 2 avocados. బేసిక్గా స్పైసీ కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ లెమన్. ప్రజెంట్గా ఇప్పుడు చేసే టోస్ట్లో ఐఎమ్ యూజింగ్ ఓన్లీ దీస్ 2 ingredients. యాక్చువల్లీ ఐ యూస్ పింక్ సాల్ట్, బట్ ఇప్పుడు మన దగ్గర లేదు కాబట్టి విల్ ట్రై దిస్ లిటిల్ బిట్. యాక్చువల్లీ ఇది నేను ఎగ్స్ కోసం యూజ్ చేస్తుండే. దిస్ ఇస్ ఫ్రమ్ డామినోస్ లెఫ్ట్ ఓవర్స్, సన్ఫ్లవర్స్ అండ్ చియా సీడ్స్ అండ్ అవకాడోస్. నేను చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ లైక్ 5 to 10 వరకు 1 weekకి, అట్లీస్ట్ లైక్ 1 weekకి కావాల్సినంత తెచ్చుకొని అందులో ఒక 2 మాత్రం బయట పెట్టేస్తా. రిమైనింగ్ అన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. అండ్ సో దట్ అవి లైక్ ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి, లేకపోతే లోపలంతా బ్లాక్ అయిపోతుంది. సో ఇవి చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్లో ఉన్నాయి. అండ్ లుక్ ఎట్ దిస్, ఎంత ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఉన్నాయి. సో దట్స్ వాట్ ఐ డూ. ఎస్, ఓ గాడ్ దట్స్. I'll squeeze lemon. బేసిక్గా లెమన్ ఎందుకు అంటే, లెమన్ స్క్వీజ్ చేస్తే ఏమైందంటే ఫ్రెష్ ఉంటుంది కాబట్టి ఐ ఆమ్ గోయింగ్ టు స్క్వీజ్ ఇంత లెమన్. 2 అవకాడోస్కి ఇంత లెమన్. అండ్ యూ కెన్ ఆల్సో యాడ్ డిఫరెంట్ థింగ్స్. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేస్తాను నేను. అండ్ దిస్ టైమ్ ఐ డోంట్ నో, నేను లైక్ రెగ్యులర్గా తొందరగా నేను నార్మల్గా 9 to 5 లైక్ నార్మల్గా Monday to Friday మోస్ట్లీ నేను అవకాడో టోస్ట్ ఒకరోజు, స్మూతీ ఒకరోజు, అట్లా ఆల్టర్నేటివ్ డేస్ అట్లా ట్రై చేస్తుంటా డిఫరెంట్. సో యా. అండ్ నెక్స్ట్ పెప్పర్. సారీ, helping you. Next, we'll grate this. Really hate grating. ఒకటేసారి అందులో పెట్టేసి తర్వాత నేను స్మాష్ చేస్తా. టైమ్ ఇస్ 11:30 అండ్ యా 12కి అవుతుందేమో నాది బ్రేక్ఫాస్ట్ కమ్ లైక్ బ్రంచ్.
బ్రేక్ఫాస్ట్ కాదు, ఇది బ్రంచ్ అవుతుంది ఇప్పుడు. అండ్ చాలాసార్లు నేను ఫింగర్స్ కూడా కట్ చేసుకున్నా, చాలాసార్లు ఇట్లా గీస్తూ. నాకు ఇటాలియన్ సీజనింగ్ చాలా చాలా ఇష్టం. సో విల్ యాడ్ దిస్, కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాయి. ఇది ఒకటి ఇట్లనే ఒక నెయిల్ ఒకటి బ్రేక్ చేసుకున్నా, ఓపెన్ చేసుకుంటా. నేను వెళ్ళి ఫిక్స్ చేసుకొని వచ్చిన. ఫిక్స్ చేయడానికి వాళ్ళు $15 తీసుకున్నారు మళ్ళా. సో ఐ షుడ్ బి లిటిల్ బిట్ కాన్షియస్. సో yes, Italian seasoning and some oregano leaves. Actually basil leaves kuda chaala chaala baguntadi, but I don't have that. And little bit of salt. So basically pink salt type, and I use pink salt. So yeah, salt. ఇదేంటి ఇంకా పండుగ కాలేదా? సో కూడా ఇట్లానే తినేయచ్చు. టేస్ట్ అయితే మస్తు అదిరిపోయింది, అట్లానే తినేయచ్చు. లెట్స్ టోస్ట్ ఇట్. టోస్ట్ మీద వేసుకొని తినాలి. అండ్ ఆల్సో ఎగ్స్ కూడా లేవు, ఎగ్స్ కూడా తీసుకురావాలి పోయి. అట్లా క్లోజ్ చేసి పెట్టినా నేను. Inside. Just 2 minutes. Whoa. The crunchiness, wow, this is the crunchy we need. Here is my favorite toast. Let's have this. మార్నింగ్ బుక్ చదువుకునేటప్పుడు ప్రిపేర్ చేసిన. యాక్చువల్లీ ఇట్స్ గుడ్, బట్ షుగర్ స్వీట్ లేదనమాట. స్వీట్నర్ ఆర్ సంథింగ్ ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుంది. మేబీ క్యారమెల్ ఆర్ మనుకా హనీ ఆర్ ఎనీథింగ్ ఎక్సెట్రా. బట్ యా, అపార్ట్ ఫ్రమ్ దట్ సో గుడ్. ఆల్రెడీ చెప్పినాను లేదో గుర్తులేదు. సో దిస్ ద బుక్ ఐఎమ్ రీడింగ్. ఐఎమ్ డూయింగ్ 75 days hard challenge. Today is my 9th day and I have finished this. Like ఇది ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. లాస్ట్ కొన్ని like 2-3 pages మిగిలింది అంతే. అలా బయటికి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, టైర్డ్ అయిపోతా. నైట్ బుక్ చదవబుద్ధి కాదు, నెత్తికెక్కదేమి కాబట్టి. సో విల్ హ్యావ్ ఫుడ్ అండ్ ఫినిష్ దిస్ బుక్. అండ్ నా షీన్ షాపింగ్ హాల్లో ఒకటి ఫినిష్ చేసేసి దెన్ విల్ గో అవుట్.
Wait, are you following that? ఇవాళ అవుట్డోర్ వర్కౌట్ ఏమో సైక్లింగ్ పిక్ చేసుకున్నా బికాజ్ ఆ ఛాన్స్ ఉండే కాబట్టి రోజు నేను వాకింగ్ చేసి చేసి బోర్ అయిపోయినా కాబట్టి ఇవాళ సైక్లింగ్ పిక్ చేసుకున్నా. మా కమ్యూనిటీ దగ్గర ఉన్నా, సో ఆ కమ్యూనిటీ చుట్టూ అన్ని లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా. అండ్ ఆల్మోస్ట్ లైక్ 7 kilometers అయిపోయింది. 35 minutes మెల్లమెల్లగా డ్రైవ్ సైక్లింగ్ చేస్తుండే. ఇంకా మేబీ ఇంకా 10 minutes సైకిల్ రైడ్ చేసేసి ఐల్ గో బ్యాక్. ఆఫ్టర్నూన్ చికెన్, ఫిష్, మటన్ బిర్యానీ అన్నీ తినేసి కడుపుంతో ఫుల్ అయిపోయింది. ఫుల్ నిద్ర వస్తుండే. అండ్ ఐ వాజ్ సో వరీడ్ లైక్ ఇవాళ నేను 75 days హార్ట్ ఛాలెంజ్ మిస్ అయిపోతా అని అనిపించింది నాకు. అండ్ నేను ఎట్లనో ఒకలాగా ఫిగర్ అవుట్ చేసిన. సో ఇక్కడే నేను వాళ్ళని కూడా సైక్లింగ్ వెళ్దామని చెప్పి సైక్లింగ్ తీసుకొచ్చిన. సో వాళ్ళు అక్కడ సైక్లింగ్ చేస్తున్నారు, నేను కొంచెం దూరం వెళ్దామని చెప్పి ఇటు సైడ్ వచ్చిన. అండ్ ఫుల్ హ్యూమిడ్ ఉండి టైం కూడా 6:15 అవుతుంది. ఇంకా ఎండ అట్లనే ఉంది, ఫుల్ చెమటలు వస్తున్నాయి నాకు. యాక్చువల్లీ నేను ఈ టైంకి ఎక్కువ బయటికి వెళ్ళాను. బట్ యా, సో ఇంకా ఒక 10 to 20 minutes క్లీన్ చేసేసి దెన్ మేబీ లైక్ కొంచెం సేపు తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఇండోర్ వర్కౌట్ చేయాలి. లాంగ్ టైమ్ ఐ టుక్ బ్రేక్ ఫ్రమ్ మై సెల్ఫ్. నేను బాగా రోజు ఇంట్లోనే కూర్చొని ఎలోన్గా నాతో నేను టైం స్పెండ్ చేసి టైర్డ్ అయిపోయినా నేను. సో ఐ వాంటెడ్ దిస్ బ్రేక్ అండ్ ఇట్స్ అమేజింగ్ డే. అండ్ దాకా అక్క ముందర నిల్చుంది, నేను ఫోన్ పట్టుకొని సైడ్కి వీడియో తీస్తూ ముందర సైకిల్ నడుపుతున్నా. సడన్గా తను ఉంది కదా అని చెప్పి నేను గుద్దేస్తానేమని సడన్గా బ్రేక్ కొడితే నేను ముందుకు వచ్చి పడితే కరెక్ట్ ఈ రాడ్ వచ్చి నా కడుపులో గుద్దుకుంది. ఓ మై గాడ్, ఇప్పటికీ పెయిన్ తగ్గనే లేదు. సో అందుకే నేను ఇలా నిల్చొని మాట్లాడుతున్నా, లేకపోతే నేను సైక్లింగ్ చేసుకుంటూనే మాట్లాడుతుండేనేమో. అన్ని పిచ్చి స్టంట్లు వేసుకుంటా దెబ్బలు తగిలించుకుంటున్నా. అండ్